వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోటక్ మహేంద్ర, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్ కంపెనీ, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మార్కెట్స్ చూస్తే నష్టాల్లోనే ప్రారంభమైనట్లుగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎలా ఉండొచ్చు? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ నష్టాల్లో స్టార్ట్ అయింది కాబట్టి ఐ థింక్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరలోనే ఉందండి. లాస్ట్ క్లోజింగ్ 22,704 నుండి ఆల్మోస్ట్ ఇప్పుడు 22,600 వరకు వచ్చింది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ 22,550, 22,400 ఆన్ నిఫ్టీ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ అండి. అదే మాదిరిగా రెసిస్టెన్స్ ఈజ్ 22,900, 23,100. సో బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ మాత్రం 22,500 to 23,000 ఈ రేంజ్ లోనే ఉండబోతుంది. సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? అదే ఇంతకుముందు చెప్పినట్టు సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీ 22,500, 22,400. అదే మాదిరిగా బ్యాంక్ నిఫ్టీ కూడా 48,500 ఏదైతే నిన్న క్లోజ్ అయిందో, సపోర్ట్ లెవెల్స్ ఆర్ 42,850 and 48,000. సారీ 48,850 and 48,000. అండ్ సార్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ షేర్స్ లాస్ట్ వీక్ తో పోలిస్తే ఈ వీక్ ఎలా ఉండొచ్చు సార్? వొలటిలిటీ మార్కెట్ లో ఉందండి. ఐ థింక్ వొలటిలిటీ ఇండెక్స్ నంబర్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 24 to 25 రేంజ్ లో ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ దిస్ వన్. సో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ మిడ్ క్యాప్స్ అనుకోండి, ఐ థింక్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఆల్సో మనకు. ఎందుకంటే ఈ మార్కెట్ లో కొన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనం ఎంచుకుంటే బాగుంటుంది. కమిన్స్ ఇండియా, మదర్సన్, డాబర్, కంటైనర్ కార్పొరేషన్, హట్కో, ఇటువంటి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ ఎంచుకుంటే బాగుంటుంది. అదే మాదిరిగా స్టాక్స్ లైక్ ఈపీఎల్ ఇండియా, సుందరం ఫార్మ్, సుబ్రోస్, ఆటో యాక్సిలరీ కంపెనీ. సో ఆటో యాక్సిలరీ కంపెనీస్ చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రోత్ కూడా చాలా బాగా కనపడుతుంది, నంబర్స్ కూడా పాజిటివ్ గానే కనపడుతున్నాయి. సో ఆటోమోటివ్ సెక్టర్ లో కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సార్, ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ ని మనం పరిశీలిస్తే గనక ఏ ఇండస్ట్రీలో కంపెనీస్ ఎక్కువగా లాభాలని ఆర్జించాయి? అంటే కొన్ని ఇండికేటర్స్ తీసుకుంటే మాత్రం అండి, ఐ థింక్ పిఎస్యు సెగ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా రన్అప్ వచ్చింది. ఒక పిఎస్యు ఫండ్ కూడా అయితే లాస్ట్ 2 years బ్యాక్ లాంచ్ చేసిన పిఎస్యు ఫండ్ కూడా ఆల్మోస్ట్ 100% లాస్ట్ 2 years లో ఇచ్చాయి. అంటే ఎవరైనా 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఇన్ లాస్ట్ 2 years 2 lakhs మార్కెట్ వాల్యూ అండి. సో పిఎస్యు సెగ్మెంట్ ఇట్ సెల్ఫ్, బ్యాంక్స్ కానివ్వండి, పిఎస్యు కంపెనీస్ కానివ్వండి, బాగానే పర్ఫామ్ చేశాయి. అదే మాదిరిగా లాస్ట్ 1 year లో బిఎస్సి రియల్టీ ఇండెక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేసింది. బట్ ఓవరాల్ మనం మార్కెట్ ఒక బ్రాడ్ ఒక 500 కంపెనీస్ తీసుకున్నా, ఓవరాల్ 1,500 కంపెనీస్ తీసుకున్నా కూడా ఇంకా చాలా మంచి కంపెనీస్ ఆల్ టైమ్ హైకి రీచ్ కాలేదండి. ఇంతకుముందు ఆల్ టైమ్ హైస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రీచ్ కాలేదు. మార్కెట్ హైలో ఉన్నా కూడా చాలా మటుకు స్టాక్స్ ఇంకా 20% ఆర్ ప్రాబ్లీ 70-80% హై రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా. సో ఐటీ అండ్ రియల్ ఎస్టేట్ స్టిల్ మనకు అవకాశం ఉంది. సో ఆపర్చునిటీ మాత్రం బిఎస్సి ఆటోమొబైల్ సెగ్మెంట్ లో, ఆటో యాక్సిలరీ సెగ్మెంట్ లో దీనిలో చాలా అవకాశాలు కనపడుతున్నాయి. సో యూ క్యాన్ లుక్ అట్ దీస్ సెగ్మెంట్స్ ఇన్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, అట్లీస్ట్ 2 to 3 years టైం ఫ్రేమ్, ఆర్ అట్లీస్ట్ 3 years అండ్ అబౌట్ టైం ఫ్రేమ్ లో మనం స్టాక్స్ చూసుకోవచ్చు. సార్, ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్ లో లార్జ్ క్యాప్స్ షేర్స్ లో కొనుక్కోదగిలిసిన షేర్స్ ఏమైనా ఉన్నాయా సార్? లార్జ్ క్యాప్ అంటే అన్నీ ఉన్నాయండి. ఐ థింక్ యూ కెన్ లుక్ అట్ గుడ్ కంపెనీస్. కొన్ని హై ప్రైస్, చాలా ఇన్వెస్టర్స్ కూడా లో ప్రైస్ కంపెనీస్ అంటుంటారు. బట్ ఐ థింక్ యూ కెన్ లుక్ అట్ లార్జ్ క్యాప్స్ లో యూ కెన్ లుక్ అట్ డాబర్ ఇస్ అ గుడ్ కంపెనీ, కన్సర్వేటివ్ కంపెనీ ఐ థింక్. బట్ యూ కెన్ లుక్ అట్ అట్లీస్ట్ ఒక 20-25% ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కమిన్స్ ఇండియా చూడొచ్చు, మదర్సన్ ఇంతకుముందు చెప్పినట్టుగా, సుందరం ఫాస్టనర్స్, ఇటువంటి కంపెనీస్. సో గత కొన్ని ఎపిసోడ్ లో మన స్టాక్స్ తీసుకున్నా కూడా అవి కూడా మనం తీసుకోవచ్చు. సో యూ హ్యావ్ మెనీ కంపెనీస్. బ్యాంక్స్ లో ఎస్బీఐ ఉంది,
ఎస్బీఐ లైఫ్ ఉంది, ఐసిఐసిఐ లైఫ్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఎంచుకోవచ్చు. సో దీస్ ఆర్ గుడ్ కంపెనీస్. బిఎస్సి 100 లో తీసుకొని దానిలో మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ సెగ్మెంట్ వైజ్ ఆర్ సెక్టర్ వైజ్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో బ్యాంక్ షేర్స్ కూడా లాభాలు ఉన్నాయి, ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా సార్ దీనికి సంబంధించి? బ్యాంక్ ఫండమెంటల్లీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది, బట్ లాస్ట్ 1 year లో మూవ్మెంట్ ఏం కనపడలేదు కాబట్టి, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకంటే కన్సాలిడేషన్స్ తర్వాత అది చాలా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఐ థింక్ రిటైల్ బ్యాంకింగ్ లో వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ లార్జ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్బీఐ కూడా మంచి కంపెనీ అండి. ఐ థింక్ కాంపిటేటివ్ గా ఉండడానికి కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచారు. సో రీటైల్ మొబిలైజేషన్స్ కు చాలా అగ్రెసివ్ గా ప్లాన్ చేస్తున్నారు. సో ఎస్బీఐ ఇస్ ఆల్సో గుడ్ కంపెనీ టు లుక్ అట్. సార్ ఇన్వెస్టర్స్ ఎక్కువ లాభాలు ఆర్జించాలి అంటే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలంటారు సార్? ఎక్కువ లాభాలు ఆర్జించాలంటే అది ఆ మోటివ్ తోటి ఉండకూడదండి. ఎందుకంటే దిస్ ఇస్ స్టాక్ మార్కెట్ అదే ఇన్వెస్ట్మెంట్ యూ షుడ్ లుక్ అట్. అండ్ ఒక టైం ఫ్రేమ్ లో చేయాలి, మంచి పర్ఫార్మెన్స్, మంచి ప్రాఫిటబిలిటీ, మంచి గ్రోత్ ఉన్న కంపెనీస్ ఎంచుకోవాలి. మంచి లాభాలంటే అనేది ఎంత 50% 100% అది షార్ట్ టర్మ్ లో అది రావడం కాదండి. ఐ థింక్ యూ షుడ్ లుక్ అట్ రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్. 15 to 20% ఈజ్ అ గుడ్ రిటర్న్ ఆన్ ద ఎనీ స్టాక్ ఇన్ 1 year's టైం ఫ్రేమ్. సో మంచి లాభాలని, ఎందుకంటే అందుకోసమే ఒక జాగ్రత్తగా ఉండేదంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా కానీ, టెలిఫోన్ కాల్స్ ద్వారా కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కు మేము చాలా టిప్స్ ఇస్తాం, మేము మీ పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తాం అనుకుంటూ చాలా కాల్స్ చేస్తున్నారు. చాలా ఫేక్ కాల్స్ కూడా వస్తున్నాయి. దీంతో చాలా మంది కూడా మోసపోతున్నారు. సో కొంచెం ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా టిప్స్, ర్యాండమ్ కాల్స్ మీకు ఎక్కడ నుండో బ్రోకింగ్ కంపెనీస్ వచ్చే దగ్గర నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో షార్ట్ టర్మ్ లో మీకు 50% 100% ఇస్తామని కూడా చాలా మంది మోసపోతున్నారు. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ తీసుకుంటే. రైట్, మరో 2-3 ఏళ్ల వరకు భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని ప్రముఖ అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ S&P గ్లోబల్ రేటింగ్స్ కితాబిచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశ భవిష్యత్ ఆర్థిక పరిస్థితి అంచనాలను స్థిరత్వం నుంచి సానుకూల స్థాయికి పెంచింది. 2014 తర్వాత S&P ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం. అప్పట్లో S&P భారత ఆర్థిక భవిష్యత్తును ప్రతికూల స్థాయి నుంచి స్థిరత్వానికి పెంచింది. ఆర్థిక భవిష్యత్తు బాగుంటుందని చెప్పినా భారత దీర్ఘకాలిక పరపతి రేటింగ్ ను మాత్రం S&P ఏమాత్రం పెంచలేదు. ఇక గతంలోలానే BBB స్థాయి వద్దే ఉంచింది. ఇక ఈ రేటింగ్ ను పెట్టుబడులకు అత్యంత తక్కువ స్థాయికి పరిగణిస్తారు. ఇక జూన్ 4 తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారత్లో సంస్కరణలు గాని, ద్రవ్య విధానాలు గాని ఆగవని కూడా S&P స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వం కూడా ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు మౌలిక సదుపాయాలపైన, ద్రవ్య లోటు కట్టడిపైన దృష్టి పెట్టక తప్పదని అంచనా వేసింది. ఇక ప్రభుత్వ పెట్టుబడులు ప్రస్తుతం భారత ఆర్థిక నడిపిస్తున్నాయని తెలిపింది. ఆరోగ్య బీమా పాలసీల విషయంలో భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారు ఆసుపత్రిలో చేరి బీమా కోసం క్లెయిమ్ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్సపై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి నుంచి తుది బిల్లు వచ్చాక 3 గంటల్లోగా దానికి తుది అనుమతి ఇవ్వాలని స్పష్టం చేస్తూ మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. ఇక క్లెయిమ్ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని IRDAI స్పష్టం చేసింది. బీమా సంస్థలు TPAలు తమకు అవసరమైన పత్రాలను ఆసుపత్రుల నుంచి సేకరించాలని స్పష్టం చేసింది. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై వివిధ సందర్భాల్లో జారీ చేసిన 55కు పైగా ఆదేశాల్లోని నిబంధనలను క్రోడీకరించి ఈ మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది. బీమా తీసుకునేటప్పుడు క్లెయిమ్ పరిష్కారాలకు సంబంధించిన అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఇది పాలసీదారులకు మార్గదర్శిగా ఉండనుంది. ఇక మార్కెట్ వాటా పరంగా దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో మహిళా ప్రయాణికుల కోసం సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇండిగో విమానం టికెట్ బుక్ చేసుకునే మహిళా ప్రయాణికులు తమ భద్రత దృష్ట్యా మరో మహిళ పక్కన సీటును ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. మహిళా ప్రయాణికులు ఇతర మహిళలు ఇప్పటికే బుక్ చేసుకున్న సీట్ల వివరాలను వెబ్ చెక్ ఇన్ సమయంలో తెలుసుకునే వీలుంటుంది అని సంస్థ స్పష్టం చేసింది. దేశీయ విమాన మార్కెట్లో ఇండిగో 60% పైగా వాటా కలిగి ఉంది.